కాంగ్రెస్కు మిత్తితో సహా చెల్లిస్తాం, రేవంత్కు మళ్ళీ చిప్పకూడు తినిపిస్తాం కేటీఆర్. ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నారు, రేవంత్ సర్కార్ ఉన్నది అధికారంలో. చిప్పకూడు తినిపించాలంటే 5 నిమిషాలలో తినిపించవచ్చు. రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు తీసుకోవట్లేదు, నేను అటువంటి వ్యక్తిని కాదు అని క్లియర్గా చెప్పిండు. మిమ్మల్ని జైలు వేయాలంటే ఏయో కేసులు పెట్టి వేయవచ్చు, రాజకీయంగా నాకు కక్ష లేదు, మీరు ప్రభుత్వానికి సహకరించండి, సలహాలు ఇవ్వండి అని చెప్పిండు. నువ్వేమో ఇటువంటి డైలాగులు కొట్టి మళ్ళీ రెచ్చగొట్టుకుంటూ ఉన్నావు. ఇప్పుడు నీ మీదనే అన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ నిలువున నువ్వే దొరికినావు, నేనే దొంగతనం చేసినా, నేనే దొంగనని ఒప్పుకున్నావు. 54 కోట్లు ఫార్ములా ఈ కార్ రేస్ నేనే ట్రాన్స్ఫర్ చేయమన్నా చెప్పినావు. ఎలక్షన్ కోడ్ ఉన్నది, క్యాబినెట్ సమావేశాలు లేవు, ఆమోదం లేదు, ఏం లేదు, ఆర్థిక శాఖ ఆమోదం లేదు, మంత్రివర్గ క్యాబినెట్ ఆమోదం లేకుండా సొంతంగా నీ అంతలో నువ్వు డైరెక్ట్ 54 కోట్లు ట్రాన్స్ఫర్ చేయించేసినావు. నువ్వే ఒప్పుకున్నావు దొంగవని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చెప్పినావు. అది నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నేను ఇట్లా ఇస్తున్నాను కూడా చెప్పలే. వీళ్ళు వచ్చి విచారణ జరిపినాక అప్పుడు బయటపడుతుంటే అప్పుడు చెప్పినావు. దొరికిన దొంగవు నువ్వు. మళ్ళీ దానికి నేనే చెప్పినా కదా అని అప్పుడు తర్వాత చెప్తున్నావు. ముందు చెప్పాలి. దొరికినాక నేనే చేసిన అంటే దొంగతనం అయితే మారదు కదా అది.